హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము అరగొండకు వచ్చాము. అండ్ ఇక్కడ చాలా బాగుంది. ఫస్ట్ టైం అన్నమాట నేను వచ్చేది. ఇప్పుడు టికెట్ తీసుకున్నాము గుడి లోపలికి వెళ్ళడానికి. క్యూ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మేము ఇక్కడే నిల్చుకొని ఉన్నాం. టికెట్ కొనేసాము, దర్శనం అయిపోయి బయట వచ్చేసినాము. ఇంకా ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి కోతులు. ఇక్కడైతే ఫ్రీ స్పేస్ ఉంది. అండ్ గుడి ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వచ్చేసినాము. గుడి లోపల ఫోన్స్ అలో లేదనేసి నేను చూపించలేదు. ఆంజనేయుల స్వామి గుడి. ఈ గుడి వచ్చేసి మనకి కొండపైన ఉంటుంది. ఇప్పుడు ప్రసాదం తీసుకొని కూర్చొని ఉన్నాం తినడానికి. అది పులిహోర ఇచ్చారు ప్రసాదం. ఇక్కడ తినే కూర్చొని ఆ కోతి చూడండి, నా ప్రసాదం కూడా పెరుక్కొని వెళ్ళిపోయింది. అది కూర్చొని తింటా అంటే వాళ్ళనే చూస్తా, అది ఎవరు ఎక్కడ పెడతారో అని చూసుకొని తీసుకొని వెళ్ళిపోతాను అది అందరికీ. అందుకే అందరూ డాన్స్ పెట్టుకొనేసి ఎత్తుకొని పోతాను. ఇక్కడ ఆంజనేయులు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకునేవి బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అంటే దారాలు, ఫోటో ఫ్రేమ్స్, దేవుడిది అలాంటి షాప్స్ ఉన్నాయి. చిన్న చిన్న షాప్స్ ఒక 4-5 ఉంటుంది. కోనేరు, ఇక్కడ కోనేరు, ఆంజనేయుల స్వామి అండ్ గోపురం. చాలా బాగుంది. గాలి అయితే వస్తానే ఉంది. ఎందుకంటే గుడి వచ్చేసి కొండ పైన ఉంది గుడి. సో అందుకే గాలి బాగా వీస్తుంది. కోతులు ఫుల్గా ఉంది. ఎవరు ఏం తెచ్చినా పీక్కొని వెళ్ళిపోతాను. కోతి ఏం తెచ్చినా అందు దగ్గర పీక్కొని వెళ్ళిపోతుంది. కోతి ఇక్కడే. ఇక్కడ కొండ అండి. ఇక్కడ వచ్చేటప్పుడు కష్టము, దిగేటప్పుడు ఈజీ. ఇక్కడ అంతా అడవి మధ్యలో మనకి గుడి కట్టినారు. ఇక్కడ కొండలు చూసారా, అక్కడ కనిపిస్తుంది గోపురం. ఇవన్నీ అడవి అండి, చుట్టూ అడవి. మళ్ళీ ఇక్కడ చుట్టూ అడవి పెట్టి మధ్యలో గుడి కట్టారు. చాలా బాగుంది ప్లేస్ కూడా, చాలా బాగుంది గుడి అయితే. ఇంకోటి ఏంటంటే కోతులే ప్రాబ్లం. ఏం ప్రసాదం తీసినా, ఏం టెంకాయ తీసినా అన్నీ వచ్చి పీక్కొని వెళ్ళిపోతుంది. అది ఏమి తిన్నే కూడదు, దోవకి ఉంది ఆ కోతులు. ఇక్కడ ఒక చిన్న వినాయకుని గుడి ఉంది. ఈరోజు చాలా బాగుంది గైస్ చెప్పాలంటే. అది చూడండి వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి చుట్టూ అడవి అంతా. కోతులు ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇది చూడండి కోతులు, నేరుగా కోతులే. ఇక్కడ నెల్లికాయల చెట్లు ఉన్నాయి కాబట్టి మేము నెల్లికాయలు తెంపుకుంటా అన్నాము. పైన ఉంది అవి నెల్లికాయలు తెంపుకుంటా అన్నాము. ఇది నెల్లికాయ చెట్టు. ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి ఉంది. ఒకే చెట్టే ఉండేది నెల్లికాయ చెట్టు. అండ్ అవి అడవి నెల్లికాయ చెట్లే అవన్నీ. చిన్న బిడ్డ చూడండి ఎంత క్యూట్గా ఉందో. అది పేన్లు చూసుకుంటాను. అయితే ఇప్పుడు కొన్ని నెల్లికాయలు తెంపుకున్నాము. నెల్లికాయలు కట్టెత్తుకొని కొడితేనే అది పడుతుంది. చెయ్యికి అందలేదు. పైన ఉన్నాయి, అది గొత్తులుగా.
ఈ చెట్టు దాన్ని కొడతానం. బాగుంది కూర్చోడానికి మెట్లు. కొండ చూడండి. నెల్లికాయలు కొడతా అంటే టేబుల్స్ కూడా వేసినారు కూర్చోడానికి. చెట్ల కింద కూర్చున్నాం. చాలా బాగుంది ఇక్కడ మరిమాను. ఇది అంతా చుట్టూ కొండలే, అన్ని కొండలే. ఇక్కడైతే ఇంకా ఈ డౌన్ వెళ్ళాలి. ఆటో ఏదైనా పిలుస్తారేమో చూద్దాం. అన్నదానం చేశారు, తినేసి వచ్చి కూర్చొని ఉన్నాము. ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నాము. అరగొండ నుండి బయలుదేరి ఇప్పుడే బస్సు ఎక్కాము. బస్సు ఎక్కి ఇంటికి వెళ్తున్నాము. బస్ స్టాండ్కి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్సు వచ్చేసి ఇప్పుడు వెళ్ళిందంట ఊరికి. 4 గంటలకు ఇక్కడికి వస్తుంది బస్సు. సో ఇప్పుడు వెయిట్ చేస్తూ